శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 5 సంతకాలు 5 అంశాలపై చేసిన నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేర ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన 5 వాగ్దానాలు నిలబెట్టుకున్నందుకు సంతకం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అదనంగా కలిపి 10,000 రూపాయలుగా 12,000 రూపాయలుగా అది 1వ తారీఖున ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగ యువత ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నైపుణ్య కల్పన కోసం ఇంకొక సంతకం చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక కోరికతో స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ ను మూసివేశారు. స్కిల్ డెవలప్మెంట్ ని యువతకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇంకొక సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద నైపుణ్య శిక్షణ మీద పెట్టినటువంటి విషయం మనందరం చూసాం. అదేవిధంగా ఏదైతే రైతులకి మధ్యతరగతి ప్రజలకి కలిగినటువంటి భూమి మీద హక్కుని హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో. దాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అధికారంలోకి వచ్చినట్టు వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆ రద్దుపై ఇంకొక సంతకం చేశారు. ఏదైతే మాట ఇచ్చామో తెలుగుదేశం పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి 5 పథకాలపై సంతకం చేయడం జరిగింది. ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి. మండా వెంకట్రావు, నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నేను ఈ 5 సంవత్సరాల్లో మొట్టమొదటి కావలిలో బాధితుడిని. నేను వికలాంగుల్ని వైసీపీ వాళ్ళు బాధించారు, ఆక్రమణ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో, ఆయన అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు వస్తే బడుగు బలహీన వర్గాల పెన్షన్లు పెంచుతారు అని చెప్పారు. మొదట 5,000 అన్నారు. ఆ తర్వాత 6,000కి వికలాంగుల పెన్షన్లు పెంచారు. వృద్ధుల పెన్షన్లే 4,000 వరకు పెంచారు. ఎంతో సంతోషమైనటువంటిది శుభదినము. మాకు అన్నం పెట్టాలంటే ఎంత ఆస్తున్నా పెట్టరు, ఒక్క పెన్షన్ ఇల్లు చూసే ఎంత ఉన్నత కుటుంబం అయినా
మాకు అవి రెండు చూసి అన్నం పెడతారు. వాస్తవంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 190 ఇళ్లలో మాకు అన్నం పెట్టరు సరిగా, కాళ్ళతోటి చేతితోటి అంటారు. అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ప్రభుత్వాల వల్లే మాకు అన్నం పెడుతున్నారని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదే అఖండ మెజారిటీతోనే తెలుగుదేశం గెలిపించినందుకు అందరు ప్రజానీకానికి, అదేవిధంగా కావలిలో కృష్ణారెడ్డి గారిని గెలిపించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత 9 నెలల నుంచి